గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, జగటకు స్వాగతం. మనలో చాలామందికి ఇంగ్లీష్లో మాట్లాడాలని, ఇంగ్లీష్లో మంచి డ్రాఫ్టింగ్ రాయాలని కోరిక అయితే ఉంటుందండి. బట్ దానికి ఏం చేయాలన్నది యాక్షన్ ప్లాన్ ఏం చెయ్యం. దానివల్ల మనకి రోజులు గడిచిపోతే తప్పించి మనకి ఇంగ్లీష్ విషయంలో మనకి ఎక్కడ ప్రోగ్రెస్ రాదండి. సో మనం జనరల్గా ఇంగ్లీష్లో మనం ఎక్సలెంట్గా మాట్లాడలేకపోయినా సరే కొంచెం డ్రాఫ్టింగ్ రాయగలిగితే చాలా సందర్భాల్లో మనం కొంచెం కంఫర్ట్ ఫీల్ అయ్యే అవకాశం ఉందండి. అలా మనం డ్రాఫ్టింగ్ రాయాలంటే ఇలాంటి చిన్న చిన్న పుస్తకాలు, ఇప్పుడు సెలెక్టెడ్ కరెంట్ ఎస్ఎస్ ఫర్ జూనియర్ క్లాస్ అని బుక్ అని చూసారా, ఇలాంటి బుక్స్ తీసుకోవాలండి. ఇందులో చిన్న చిన్న ఎస్ఎస్ ఉంటాయన్నమాట. మై బెస్ట్ ఫ్రెండ్, మై ఫ్యామిలీ, మై ఫాదర్, ఇలా డిఫరెంట్ టాపిక్స్ మీద వీటి మీద ఈ బుక్లో ఉన్నాయన్నమాట. పర్ఫెక్ట్ లివింగ్, నెక్స్ట్ పర్సనాలిటీస్ ఐ అడ్మైర్, ఇలాంటి బుక్ మనం తీసుకుని మనం ఒక ఎస్సేని తీసుకుని ముందు చదవాలండి. నీట్గా చదివి అర్థం చేసుకుని ఒక వైట్ పేపర్ తీసుకుని రోజుకి 2-3 ఎస్సెస్ రాయడం అలవాటు చేసుకోవాలండి. ఇలా మనం ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చేసినట్లయితే మనకు తెలియకుండానే మనకి ఇంగ్లీష్లో మనం కొంత డ్రాఫ్టింగ్ రాసే అలవాటు మనకు అలవడుతుందండి.